భక్తికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? భాగవతంలో నవవిధ భక్తులు చెప్పబడి ఉన్నాయి. వివేక చూడామణిలో భగవత్పాదులు స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే, మోక్ష సాధన సామగ్ర్య భక్తిరేవ గరీయసి, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నీ నవవిధ భక్తులుగా చెప్పబడి ఉన్నాయి. అందరూ ఏ ఒక్కదాన్ని ఆశ్రయించినా ఎక్కడైనా తెరచవచ్చు. ఈ అన్నిటినీ సమన్వయం చేసి ఒక పూజా విధిగా ఏర్పరిచారు పెద్దలు. ఆ పూజా విధిలో మనం చేసేటువంటి భక్తితో చేసే ఈ షోడశోపచార పూజలు ఏదైతే చేస్తున్నామో దాంట్లో శ్రవణం నుంచి ఆ చిట్ట చివరి ఆత్మనివేదన వరకు అంతా మనం సమన్వయం చేసుకుని ఆ భావంతో భక్తితో మనం చేయగలిగితే ఇవన్నీ కూడా నవవిధ భక్తులు దాంట్లో సమన్వయం అవుతాయి. అది గ్రహించగా ఏదో మనం పువ్వు చూపిస్తున్నాము, పండు చూపిస్తున్నాము, లేదా నేనేదో ఇది ఇస్తున్నా ఇదే అనుకోకూడదు. ఆ లౌకికమైనటువంటి ఆ వస్తువులు వస్తుతగా ఆ కాలంలో అప్పుడు ఆ వస్తువు లేదు మనకి. ఉదాహరణకి ఆ సమయంలో మనకి నివేదన పెట్టుటకు ఒక కొబ్బరికాయ కానీ ఒక పళ్ళు కానీ ఏమీ దొరకలేదు. మనసా నువ్వు అర్పించినా అక్కడ నీకు ఆ ఫలాన్ని పొందబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కదాన్ని మనం ఆశ్రయించినా మరో దానికి పైమెట్టుకు తీసుకెళ్తుంది. ఆత్మానుసంధానం భగవత్పాదులు చెప్పినట్టు స్వస్వరూపానుసంధానం. నేను ఇందాక చెప్పానే, హృదయస్థమైనటువంటి ఆ పరతత్వాన్ని ధ్యానం చేయుట. దాంట్లో మనం లౌకికమైనటువంటి వాసనలన్నిటినీ విడనాడి ఆ భక్తి అన్నది అట్లాంటి అనన్యమైనటువంటి భక్తి. అనన్యాశ్చింతయంతో మాం జనా పర్యుపాస్తి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి.